డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం జగన్ ఆరోపిస్తున్న బోగస్ ఓట్లలో నిజమెంత. ప్రస్తుతం రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేర్పు పేరుతో అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న తరుణంలో మరి ఫారం 7 అనేది ఒక కొత్తగా థర్డ్ పర్సన్ పలానా వ్యక్తి ఓటు తొలగించాలని దరఖాస్తు చేసుకునే ఒక విధానాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టడం, దాంతో మరి 8 లక్షల వరకు ఫారం 7 అప్లికేషన్లు రావడం, అవి కూడా ఒకే వ్యక్తి పేరుతో 200-300 అప్లికేషన్లు, అలాగే ఒకే ఐపీ అడ్రస్తో మరి వేలల్లో ఈ అప్లికేషన్లు అప్లోడ్ అవ్వడం, ఇవన్నీ కూడా తీవ్రమైన ఆరోపణలు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మరి విపరీతమైనటువంటి ఆరోపణలకి గురైన నేపథ్యంలో ఇదంతా ఒక గందరగోళంగా ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురై తమ ఓటు ఉందా లేదా అని ప్రతిరోజు మరి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిన తరుణంలో చిట్ట చివరకు ఎట్టకేలకు జగన్ ఫారం 7 అప్లికేషన్లు పెట్టింది మేమే, మా పార్టీనే, మా వ్యక్తులే, మేము ఇది తెలుగుదేశం వారు 50 లక్షల దొంగ ఓట్లు చేర్పించారు, అవన్నీ బోగస్ ఓట్లు, వాటిని తొలగించడానికే మేము అప్లికేషన్ పెట్టాం, న్యాయం చేయమని అడగటమే ఫారం 7, ఇందులో తప్పేమిటని ఆయన ఎదురు ప్రశ్న వేశాడు. ఓకే, ఒకవేళ మరి 50 లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీ చేర్పించింది అవి బోగస్ ఓట్లు అనేది నిజమే అయితే మరి నేరుగానే రైట్ రాయల్గానే వైఎస్ఆర్సీపీ ఆ విషయాన్ని మరి అప్లికేషన్ల ద్వారా పెట్టుకోవచ్చు. కానీ సరైన అడ్రస్లు లేకపోవటం, ఒకే వ్యక్తి దగ్గర నుంచి 200-300 అప్లికేషన్లు రావడం, మరి ఎన్నికల కమిషన్ వాళ్ళు ఆ వ్యక్తిని విచారిస్తే నాకు అసలు ఏమీ తెలియదు, నా పేరుతో ఎవరో అప్లై చేశారని చెప్పి ఆ వ్యక్తి చెప్పడం, ఇవన్నీ కూడా తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అసలు వాస్తవం ఎంత, నిజంగా 50 లక్షల దొంగ ఓట్లు చేరాయా, ఒకవేళ తెలుగుదేశం పార్టీ చేర్పించిందా, మరి వేరే వాళ్ళు ఎవరైనా చేశారా అనే ఒక్కసారి మనం పరిశీలిస్తే 2014 జనవరిలో ఎన్నికల కమిషన్ వాళ్ళు విడుదల చేసినటువంటి ఓటర్ల జాబితా ప్రకారం 3,69,00,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. మరి అదే 2019 జనవరిలో తిరిగి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అధికారికంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 3,71,00,000 చిల్లర సుమారుగా వచ్చాయి. మరి వీటి రెంటి మధ్య తేడా చూస్తే 2014 జనవరికి 2019 జనవరికి మధ్య కేవలం 1,60,000 చిల్లరో 2 లక్షల లోపు మాత్రమే ఓట్లు పెరిగాయి. మరి ఇది ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నటువంటి అధికారిక సమాచారం. మరి అన్ని పార్టీలకు ఎలక్షన్ కమిషనే ఇది ఫోటోలతో కూడినటువంటి ఒక ఓటర్ లిస్టుని అధికారికంగానే సప్లై చేస్తుంది, పబ్లిక్ డొమైన్లో పెడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో కేవలం 14కి 19కి 5 సంవత్సరాల కాలంలో పెరిగిన ఓట్లు మరి 2 లక్షల లోపే ఉంటే మరి 50 లక్షల ఓట్లు దొంగ ఓట్లు చేరాయి, అది తెలుగుదేశం పార్టీ చేసిందని మరి జగన్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి దానిలో నిజమెంత? మరి ఇది ఎన్నికల కమిషను మరి ఈ విషయాన్ని స్పష్టం చేయకుండా మరి 8 లక్షల ఫారం 7 అప్లికేషన్లు వస్తే వాటిని విచారించే క్రమంలో మరి ఇంతవరకు మేము ఏమీ తీసేయలేదు, ఇవన్నీ కూడా మేము విచారిస్తున్నాం, 3 దశల్లో విచారిస్తున్నామని చెప్పడం ఎంతవరకు కరెక్టు? కేవలం వాళ్ళైనా వాస్తవాలు తెలియజేయొద్దా ప్రజలకి? మరి ప్రజలు తమ ఓటు ఉందా లేదని ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో అసలు ఈ అప్లికేషన్లో ఉన్న వివరాలు ఏంటి? మరి ఫారం 7లో పెట్టే ఏ అప్లికేషన్లోనైనా చనిపోయిన వారి, వలస వెళ్ళిన వారి, మరో ఊర్లో ఉంటున్న వాళ్ళవి, అలాగే ఇందులో 2 చోట్ల ఓట్లు ఉన్నవారి, ఇటువంటి కారణాలతో తీసేయమని అడగొచ్చు. అయితే వీటిల్లో గమనించిన సత్యం ఏంటంటే మరి చనిపోయిన వాళ్ళవి ఎలాగూ వారిని చనిపోయిన విషయం ఆ ఊర్లోకి వెళ్ళి రెవెన్యూ వాళ్ళు నిర్ధారించుకొని తీసేస్తారు. మరి వలస వెళ్ళిన వాళ్ళవి, అలాగే మరో ఊళ్ళో ఉంటున్నాడు ఇక్కడ ఓటు ఉందని చెప్పిన వాళ్ళవి మరి భారతదేశంలో ఏ ప్రాంతంలో ఓటు ఉన్నప్పటికీ కూడా పార్లమెంటు లోక్సభకు పోటీ చేసే అర్హత ఉండగా, అలాగే ఒక రాష్ట్రంలో ఏ మూలలో ఓటున్నా అసెంబ్లీకి ఏ నియోజకవర్గంలోనే పోటీ చేసే అర్హత ఉండగా ఒక ఊళ్ళో తనకు ఉన్న ఓటుని జీవనం కోసం మరో ఊళ్ళో సీజనల్గా పనులకు వెళ్ళిన వాళ్ళు, ఉద్యోగరీత్యా తాత్కాలికంగా ఉంటున్న వాళ్ళు మరి తన సొంత గ్రామం, నివాస గ్రామం అయిన చోట మాత్రమే తాను ఓటు కలిగి ఉండి ఎన్నికల సమయంలో తాను వచ్చి ఓటేస్తే తప్పేమిటి? మరి ఇందులో మరి ఏ విధంగా దీన్ని షిఫ్టెడ్ లేకపోతే మైగ్రేటెడ్ అని మరి నిర్వచిస్తారో
మరి ఇతను ఓటు ఎందుకు ఈ కారణంతో సొంత గ్రామంలో ప్రస్తుతం తాత్కాలికంగా నివాసం ఉండకపోయినంత మాత్రాన్ని అతన్ని ఓటు వేయడానికి అనర్హుడిగా ఎలా నిర్ణయిస్తారు? అతను వలస వెళ్ళిన చోట సొంత ఊర్లోనూ 2 చోట్ల ఓటు కలిగి ఉంటే మరి ఒకటి తీసివేయవలసి ఒకటి ఉంచవలసిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్దే తప్ప మరి ఆ వ్యక్తి యొక్క తప్పు కాదు. ఎందుకంటే ఎలక్టోరల్ చేర్పుల కోసం ఇళ్ల వెంట తిరిగే సిబ్బంది మరి ఆ వ్యక్తి మద్రాసులో ఉన్నప్పుడు వాళ్ళు విచారణ జరిపి రాసుకుంటారు, సొంత గ్రామంలో ఉన్నప్పుడు రాసుకుంటారు. ఇందులో ఏదో ఒకదాన్ని ఆ వ్యక్తి ఉంచుకోవాల్సిన పని ఉంది, లేదా 2 ఉన్నాయని తేలితే ఒకటి తీసేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ అసలు ఓటే తొలగించే పరిస్థితి కానే కాదు. మరి ఇందులో ఎక్కువగా ఈ ఊర్లో ఉండటం లేదు లేదా షిఫ్టెడ్ అని చెప్పే ఉన్న అప్లికేషన్లే ఎక్కువగా ఉన్నాయి. మరి షిఫ్టెడ్ అయినంత మాత్రాన ఒక వ్యక్తిని భారతదేశంలో ఓటుకు అనర్హత చేస్తారా? ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో అతనికి ఉన్న బాధ్యతను లాగేసుకుంటారా? ఇది ఎక్కడి నిబంధన? ఈ నిబంధన ఇప్పుడు ప్రజలను ఆందోళన పరుస్తూ ఉంది. మరి ఈ రోజున ఏ వ్యక్తికి కూడా తన సొంత గ్రామంలో ఉపాధి లభించటం లేదు, జీవనం గడవటం లేదు. మరి చివరకు రోజు కూలీ చేసుకునే దగ్గర నుంచి మరి సాఫ్ట్వేర్ లాంటి లేకపోతే ఐటీ నిపుణులు లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళ వరకు ఏదో ఒక చోటుకు ఉపాధి దొరికే చోటుకు వెళ్ళి పొట్టపోసుకొని తన మీద ఆధారపడినటువంటి తన వృద్ధులైన తల్లిదండ్రుల్ని, తన మీద ఆధారపడిన ఇతర వ్యక్తుల్ని పోషించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ కారణంగా అతను ఉపాధి వెతుక్కుంటూ వెళ్ళినందువలన సొంత గ్రామంలో ఉన్న ఓటుని, అతను అక్కడ ఓటు వేసే అర్హతని, ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యతలో నుంచి అతనికి ఉన్న కర్తవ్యాన్ని లాగేసుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇది ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి. ఫారం 7లో ఆ కాలం గురించి నిబంధనలు కూడా ఉండాలి. అయితే ఇక్కడ మరొక విషయం, మనం మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చూస్తే కేసీఆర్కి 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. ఈ విషయమై రేవంత్ రెడ్డి ఫిర్యాదు కూడా చేశాడు. చివరకు ఎలక్షన్ కమిషను 2 చోట్ల ఉంటే ఒకటి మేము తీసేసి ఒకటి మాత్రమే అర్హతగా ఉంచుతాము, అందులో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఇందులో కేసు ఏమీ లేదని చెప్పి ఎన్నికల కమిషన్ కేసీఆర్ని సమర్థించింది. మరి ఇది కేసీఆర్కి మాత్రమే వర్తిస్తుందా? మరి సామాన్య ఓటర్కి వర్తించదా? అందరికీ వర్తించాల్సిన నిబంధనే కదా ఇది. 2 చోట్ల ఓట్లుంటే కేవలం ఒక చోట ఓటేసే అర్హతే ఇస్తున్నారు. పైగా ఓటు వేసినట్టుగా అతనికి వేలి మీద శిరాచొక్క పెట్టి అది చెరిగిపోని విధంగా కూడా ఓటు వేసినట్టు నిర్ధారణ కూడా చేస్తున్నారు. అతను మరో చోట ఓటు వేసే అవకాశమే లేదు. ఇలా అనేక ఫూల్ ప్రూఫ్ నిబంధనలతో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో మళ్ళీ ఈ ఫామ్ 7ని ఈ షిఫ్టెడ్, మైగ్రేటెడ్ ఇటువంటి అంశాలతో అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినట్టు? దీనివలన ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య దొంగ ఓట్లు, బోగస్ ఓట్ల యుద్ధం, అలాగే ఒకళ్ళపై మరొకళ్ళు కుట్రలు చేసుకోవడానికి పనికొచ్చే ఫారంగానే ఈ ఫారం 7 ఉంది తప్ప మరి మొన్న ఎలక్షన్ కమిషన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు, నిర్వహించిన పాత్ర కూడా ఇక్కడ మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాగే చేస్తారా? మరి దీన్ని ఉపయోగించుకొని మరి వాళ్ళ అనుకూలమైన పార్టీలను గెలిపించుకుంటారా అని చెప్పని కొన్ని పార్టీలు ఆందోళన పడటంలో ఏమాత్రం తప్పులేదు. తెలంగాణలో జరిగింది ఏమిటి? మరి ఓ పక్క 50 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి అని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసి చిట్ట చివరి వరకు పోరాడి అనేక రకమైన పిటిషన్లు ఇచ్చి చివరికి ఎవరూ ఆలకించకపోతే హైకోర్టులో పిటిషన్ వేసుకోవాల్సి వచ్చింది. మరి హైకోర్టు మరి ఎన్నికల కమిషన్ని పిలిచి అడిగినప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? మేము వీటన్నిటినీ సరిచేసి ఆ తర్వాత మాత్రమే మేము ఎన్నికలు నిర్వహిస్తాం, మాకు సరిపోయినంత సమయం ఉంది, మేము వీటన్నిటిని సరిచేయగలం అని చెప్పి అఫిడవిట్ ఇచ్చారు. మరి వాళ్ళు ఒక్క ఓటును కూడా సరిచేయలేదు. ఆఖరికి బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల లాంటి వ్యక్తి ఓటు కూడా తొలగించేశారు. మరి ఈ పరిస్థితుల్లో చిట్ట చివరకు ఆ ఓట్లు తొలగింపుతోనే ఎన్నికలు జరిగిపోయాయి. రిజల్ట్ ఎవరికి కావాల్సిన రిజల్ట్ వాళ్ళకి వచ్చింది. చివరకు మరి ఇదేమిటని ఆరోపిస్తే ఇదంతా నిజమే, మేము చేయలేకపోయాం, ఐఎమ్ సారీ అని చెప్పని ఎన్నికల కమిషనర్ తెలంగాణలో ఒక సింపుల్ ప్రకటన చేసి ఊరుకున్నాడు. మరి రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా జరగబోతోందా? మరి ఈ గందరగోళ పరిస్థితులకి మరి ఇటు తెర వేయాల్సిన పరిస్థితి, ఆ బాధ్యత ఎన్నికల కమిషన్కే ఉంది. మరి ఈ దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు, ఊర్లో ఉండటం లేదనే పేరుతో ఉన్న ఓట్లను తొలగించే ఈ ఫారం 7 గురించి కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిపై అవసరమైతే ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాంటివి కూడా వేసి మరి విచారించాల్సిన పని ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.